హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ తెలుగు వ్లాగ్ ఛానల్. నా పేరు ప్రియా. నేను ఎప్పటి నుంచో అయితే ఛానల్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ అయితే నా పేరెంట్స్ వచ్చేసి ఫేస్ చూపించకుండా అయితే ఓకే అని చెప్పేసి అన్నారు. కాకపోతే అప్పుడు నేను జాబ్ చేస్తుండే, సో హాస్టల్లో ఉండదాన్ని అనమాట. అందుకని నాకు కుదరలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మా హస్బెండ్ అండ్ ఇన్లాస్ అయితే వద్దన్నారు. సో అందుకని స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు అయితే నేను వర్కింగ్. సో నాకు కిడ్ వచ్చిన తర్వాత అయితే నేను తను టేక్ కేర్ చేయడానికి బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇది నాకు ఛాన్స్. ఇప్పుడైతే ఖాళీగా ఉంటున్నాను కదా ప్రజెంట్ అయితే. సో నాకు కొంచెం బేబీని చూసుకుంటూ ఉన్న కొంచెం టైంలో నేనైతే వ్లాగ్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అందుకనే నేనైతే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా ఫేస్ రివీల్ చేయకుండా వీడియోస్ చేయడానికి రీజన్ అయితే ఫ్యామిలీ అనమాట. సో మా ఇన్లాస్కి అయితే ఇష్టం లేదు నేను ఇలా వీడియోస్ చేయడం. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇష్టం లేదు. కాకపోతే నాకు యూట్యూబ్ అంటే ఒక ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు నాకు టైం ఉన్నప్పుడన్నా చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా ఫేస్ చూపించకుండా అయితే వ్లాగ్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. నా ఛానల్లో డేలో నా లైఫ్ ఎలా ఉంటుందనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలానే హ్యాపీ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్ అండ్ అవుటింగ్స్ ఇవన్నీ అయితే నేనైతే షేర్ చేస్తాను అనమాట. మెయిన్లీ నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే నాది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. సో నాలా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి మెయిన్లీ నేను ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. కిడ్స్ రిలేటెడ్ కూడా ఏమన్నా ఉంటే నేను షేర్ చేస్తాను. అండ్ కుకింగ్ వీడియోస్ కూడా అయితే నేను పోస్ట్ చేస్తాను. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ చేయాలంటే ఇష్టం అనమాట, వెరైటీస్. సో నేను ఏదైనా కొత్తగా ట్రై చేసి అది సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. కాకపోతే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలన్నమాట. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉంది, కాకపోతే బాగానే మాట్లాడానని అనుకుంటున్నాను. ఫర్దర్గా ముందు వీడియోస్లో ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి మరీ ఎక్కువ లెంత్ లేకుండా ఈరోజు నేను ఏం చేస్తాను అనేది మీకు ఒక 50% అయితే చూపిస్తాను. డేలో నేను ఏమేమి వర్క్ చేస్తానో ఒక 50% అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి ఫుల్ వర్క్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే నేను హెడ్ బాత్ చేశాను. సో స్కిన్ కేర్ చేసుకొని కుకింగ్లోకి అయితే వెళ్ళిపోతాను. మేము యాక్చువల్లీ ఊరెళ్ళి వచ్చామన్నమాట. అందుకనేసి నా దగ్గర ఇడ్లీ పిండి అవి లేవు. అందుకని ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసేసాను. సింపుల్గా ఉప్మాతో అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో టీ తాగే హ్యాబిట్ నాకు ఒక్కదానికే ఉంది. అది కూడా నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత అలవాటైంది. అలానే లంచ్లోకి వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ రసం అయితే చేశాను. చికెన్ ఫ్రై రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తాను ఎలా చేయాలనేసి. అండ్ అలానే మేము ఊరెళ్ళి వచ్చామన్నాం కదా, అక్కడే చిందరవందరగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాలి. అవన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తాను. ఫస్ట్ మొత్తం ఆ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసిన తర్వాత బెడ్షీట్ కూడా చేంజ్ చేసాను. యాక్చువల్లీ రూమ్ అయితే మేము అస్సలు యూజ్ చేయము. ఎవరన్నా వస్తే పడుకుంటారు అంతే, అంతవరకే. మేమైతే యూజ్ చేయము. ఇదిగోండి టెడ్డీ బేర్ మాత్రం 24/7 అయితే యూజ్ చేస్తుంది. ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ ఎడిట్ చేయడం కోసం ఈ రూమ్ని అయితే నేను యూజ్ చేస్తాను. ఇప్పుడైతే టైం 5 అయితే అయ్యింది. నేను ఎవ్రీడే 5 o'clock అయితే వచ్చి ఇక్కడ బాల్కనీలో కూర్చుంటాను. హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగుతాను అనమాట. సో ఇప్పుడైతే 5 o'clock అయింది. సో బాల్కనీలో అయితే కూర్చోడానికి వచ్చాను. నేను మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అనేసి. అక్కడ పీజియన్స్ ఫుడ్ తింటున్నాయి, కనిపిస్తున్నాయా? యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ అంతా క్లియర్గా ఉండేది. నిన్నే ఇదంతా కాల్చేస్తారు. మరి ఎందుకో, మేబీ ఏమన్నా వేస్తారేమో ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఏవో పండిస్తున్నారు, అవి ఏం మొక్కలు కూడా నాకు తెలియదు. సో ఇక్కడ కూడా ఏమన్నా వేస్తారనుకుంటా, అందుకని కాల్చేసారు. లేకపోతే అవి నీట్గా కనిపించేవి. సో నేను జూమ్ చేస్తే ఏమో బ్లర్ అయిపోతుంది, జూమ్ అవుట్ చేస్తేనేమో అసలు కనిపించదు. మేము యాక్చువల్లీ 9th floorలో ఉంటాం అనమాట, అందుకే మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. కానీ అవి ఎగిరితే మాత్రం అసలు చాలా బాగుంటాయి చూడడానికి.
నేను మెయిన్గా వాటిని చూడడానికి అయితే డైలీ వస్తాను అనమాట ఇక్కడ కూర్చొని. ఇక్కడ నాట్ ఓన్లీ పీజియన్స్, పిచ్చుకలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్, ఈగల్స్ అన్నీ వస్తాయి. అన్నీ వచ్చి ఇక్కడ ఇలా ఎగురుతూ ఉంటాయి. నేను మా పాప ఇక్కడ కూర్చొని చూస్తామన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత పైకి కూడా ఎంత చల్లగా గాలి వస్తుందో, ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా గాలి వస్తుంది. అలానే సమ్మర్లో ఎండ కూడా దంచుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఈవినింగ్స్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడైతే టైం 5:30 అయింది. నేను ఎవ్రీడే ఈవినింగ్ 5:30 to 6:30 అయితే వాకింగ్ చేస్తాను. 5:30 కుదరకపోతే 6కి వస్తాను. సో ఈరోజు అయితే 5:30కి వచ్చాను. 5:30 to 6:30 అయితే ఫుల్గా వాకింగ్ చేసేసి పైకి వెళ్ళి నా వర్క్స్ అయితే చేసుకున్నాను. సో ఫస్ట్ పైకి వచ్చిన వెంటనే డిషెస్ అయితే వాష్ చేసేసాను అనమాట. అన్నీ వాష్ చేసి పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి, మార్నింగ్ చికెన్ ఫ్రై తిన్నాం కదా అని చెప్పి ఇప్పుడైతే పెరుగు తాలింపు అయితే పెడుతున్నాను, కర్డ్ రైస్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము నైట్ టైం అయితే రైస్ తినమన్నమాట, టిఫిన్ ఏదో ఒకటి తినేస్తాం. కానీ ఇప్పుడు ఏమీ లేవు కదా అని చెప్పి నేను రైస్ వండేసి పెరుగు తాలింపు అయితే పెట్టేశాను. నా ఫస్ట్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనేమన్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా, లేకపోతే ఏమన్నా చేంజెస్ చేయాలంటే కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. నేనైతే మీ కామెంట్స్ని అయితే నేను ఫాలో అవుతాను. గుడ్ ఆర్ బ్యాడ్ నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి కదా, సో ఏదైనా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అండ్ అలానే ప్రెగ్నెన్సీ సిరీస్ నేనైతే కొంచెం టైం తీసుకుని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా తక్కువ మందికి మన ఛానల్ తెలుస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే తక్కువ మందికే వెళ్తుంది కదా. సో కొంచెం టైం తీసుకుని అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఏ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేయాలి, లేకపోతే వ్లాగ్స్ చేయాలా, లేదా ప్రెగ్నెన్సీ సిరీస్ మీద, లేకపోతే కిడ్స్ రిలేటెడ్ అనేసి మీరు ఏమైనా కామెంట్ చేస్తే కూడా నేను దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.